వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఈరోజు కొన్ని నెగిటివ్ థింగ్స్ లేదా పాజిటివ్ థింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటి వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, అలాంటి విషయాలు కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా చాలామంది కొన్ని కళలు వస్తూ ఉంటాయి అంటారు, లేదా కొన్ని నిజంగా జరిగాయి ఇలా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఏంటంటే దేవతల రూపంలో కనిపిస్తూ ఉంటారు. అంటే ఒకరు ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఆవిడకి ఒక రకమైన పెద్ద మనిషి, అంటే తాటి చెట్టు, అంటే 2 తాటి చెట్లు అంత ఎత్తు మనిషిగా అనిపించాడంట. ఆయన ఏమంటారంటే మునేంద్రుడు అని అనేవారట. ఆయన తెల్లగా చాలా ఎత్తుగా ఉంటారట. ఆయన 5 తాటి చెట్లు అంతా పొడవు ఉంటారని ఆవిడ చెప్పారు. ఆ తాటి చెట్టు అంత పొడవున్న వ్యక్తి కానీ కనిపిస్తే ఎవరు కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పకూడదట. ఖచ్చితంగా అలాగే ఎవరితో షేర్ చేసుకోకుండా ఉంటే వాళ్ళకి డబ్బులు చాలా బాగా వస్తాయంట, ధనవంతులు అయిపోతారట. కాకపోతే ఆయన వెనకాల ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది. ఆ మునేంద్రు యొక్క భార్యే కాటేరు. కాటేరు అనేది చాలామంది దయ్యంగా అనుకుంటూ ఉంటారు కదా. ఆ మునేంద్రుడు ముందు వస్తుంటాడట. ముందు వస్తూ చెప్తాడట, మీరు పక్కకు తప్పుకోండి, వెనకాల కాటేరు వస్తుంది అని చెప్తాడట. అలా ఆయన కనిపిస్తే మాత్రం చాలా మంచిది. లేదా ఆయన వెనకాల ఉన్న కాటేరు అని ఆమె కనిపిస్తే మాత్రం చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతారట. సో ఇదొక నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. ఇలా తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు చెప్పకండి, ధనవంతులు అవుతారు. అలాగే కొందరు అనుకుంటుంటారు ధనవంతులు అవ్వాలంటే ఎలాగా అంటే, కొందరికి పిల్లులు ఉంటాయి, ఇంట్లో పెంచుతూ ఉంటారు. పిల్లులు కనేటప్పుడు కానీ చూస్తే అంట ఖచ్చితంగా వాళ్ళు ధనవంతులు అవుతారట. ఎందుకంటే పిల్లి ఎప్పుడు మనకు కనిపించదు, ఎప్పుడు ఒక ఇంట్లో ఉంటే ఇంకో ఇంట్లో దూరిపోతూ ఉంటుంది. అదే అంటారు, కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటారు అంటారు కదా. పిల్లి ఒక చోట నిలకడగా ఉండదు. అలాంటిది పిల్లి కనేటప్పుడు చూడడం అంటే సాధ్యం కాదు కదా, అసాధ్యం. అలాంటి అసాధ్యం ఏదైనా జరిగితే ఖచ్చితంగా ధనవంతులు అవుతారట. అంటే పిల్లి కనడం కానీ నేరుగా చూసినట్లయితే వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారట. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము వినాయకుడికి పూజ చేస్తాం. అంటే వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఆయన కింద మనము బియ్యం వేసి పెడతాం. అది నెక్స్ట్ డేకి ఎక్కువ అవుతుంది. కరెక్ట్గా కొలత పోసినప్పుడు అది ఎక్కువ అవుతుంది అనమాట. ఇలా ఖచ్చితంగా జరిగితే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన మనల్ని కటాక్షించారని భావించాలట. ఇదొక పాజిటివ్ ఎనర్జీ. చాలామందికి ఒక కళ వస్తుంది. పిల్లలు మామూలుగా మనకు ఎదురు పడితే సంతోషం కలిగిస్తారు కదా. కానీ కళలో కానీ వాళ్ళకి రియాలిటీలో అలా ఏదో పిల్లవాడు వెళ్తున్నట్టు కానీ ఏడుపు కానీ వినిపిస్తేట అది మంచిది కాదు, అది నెగిటివ్ ఎనర్జీ, దయ్యం మనకు కనిపించిందని అనుకుంటారట. అంటే అది నెగిటివ్ ఎనర్జీగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇలా కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ అనేది మనకు తెలియకుండానే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనం ఇంట్లో వాటర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. వాటర్ లేనిదే ఏ పని కాదు. కానీ కొందరికి అనుకోకుండానే వాటర్ వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. కుళాయిలో ఎక్కువ వాటర్ పోతూ ఉంటుంది. ట్యాప్స్ ఎన్నిసార్లు బాగు చేయించినా కూడా వాటర్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాటర్ పోతూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో వాటర్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా మాత్రం వాటర్ వేస్ట్ అవ్వకూడదట. అలా వాటర్ వేస్ట్ అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ధనం కూడా అదే విధంగా బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇదొక నెగిటివ్ ఎనర్జీ. సో ఇంట్లో ఎప్పుడు కూడా వాటర్ లీకేజ్ అనేది లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి భూమికి సంబంధించి కూడా రాత్రులు కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి చుట్టుపక్కల. అంటే గల్ 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 అని సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఈ సౌండ్స్ని ఏమనేవాళ్ళు అంటే చాలామంది దయ్యం తిరుగుతోంది ఇట్లా భయపెట్టేవాళ్ళు అనమాట. సో అలా కాకుండా మనం నిద్రపోతున్నప్పుడు ఏవైనా గల్ 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 అని సౌండ్స్ మనకు వినిపిస్తే భూమి లోపల లేయర్స్లో కొన్ని ఖనిజాలు అనేవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ కొన్ని చోట్ల లంకె బిందులు అనేవి ఉంటాయట. ఆ లంకె బిందులు కూడా ఒక చోట నుంచి ఒక చోటకి మారుతూ ఉంటాయి. అంటే ఆ లేయర్స్తో పాటు అవి కదలికలతో పాటు అవి కూడా కదులుతూ ఉంటాయట. అలాంటప్పుడు అలాంటి సౌండ్స్ మనకి వినిపిస్తాయి. సో అందువలన మనకి అవి దయ్యంలాగా గొలుసులు వేసుకొని తిరుగుతున్నట్లు వినిపిస్తుందట. ఇదొక నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీగా కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేల మీద ఎవరిని కూడా ఉట్టి నేల మీద పడుకోవద్దు అని అంటారు. మగవాళ్ళని ఎక్కువగా అలా పడుకోకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. భూమి లోపల చాలా రకాల
ఎనర్జీస్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. ఆ ఎనర్జీస్ మన బాడీలోకి ఎఫెక్ట్ చేస్తాయట. సో అందువలన ఎప్పుడు కూడా ఒట్టి ఒంటి మీద మనం నేరుగా నేల మీద పడుకోకూడదు. అది హీట్ అయినా కావచ్చు, కూల్ అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మన బాడీలోకి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ లేయర్లలో ఉండే హీట్ కావచ్చు, వాటి ఎఫెక్ట్ కావచ్చు మన బాడీలోకి వెళ్తుందని పెద్దలు ఈ విధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో ఎప్పుడు కూడా ఒట్టి ఒంటి మీద మనము నేల మీద పడుకోకూడదు. ఏదైనా చాప కావచ్చు లేదా ఇంకేదైనా వేసుకొని పడుకోవడం మంచిది. సో ఇది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.